మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనం మామూలుగా ఫిజికల్ యాక్టివిటీ మీద ఇంత స్ట్రెస్ ఉంది కదా సార్. అయితే ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు సెడెంటరీ జాబ్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి లేచి అక్కడికి వెళ్తారు, అక్కడి నుంచి లేచి ఇక్కడికి వస్తారు. దానికి ఏమైనా కొలమానం ఉందా? ఇంత 10,000 అడుగులు అంటారు. 10,000 అడుగులు ఏమైనా స్టాండర్డ్ ప్రపంచ సూత్రం అంటారా? అంటే అలా ఇప్పుడు 10,000 అడుగునే సూత్రం అని కాదు, అట్లీస్ట్ ఆ మాత్రం మినిమం ఆప్టిమల్గా నడవగలిగితే అది మనం ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వాక్ చేసినట్లు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు స్టెప్స్ మన జనరల్గా ఏం చేస్తాము, స్టెప్స్ ఎక్కమంటాము, స్టెప్స్ దిగమంటాం. అవును, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి కూడా మన వాళ్ళు లిఫ్టే వాడతారు. అవును, కరెక్ట్. ఏదో 4th ఫ్లోర్కి వెళ్ళాలా అర్థం ఉంది, దిగేటప్పుడు అసలు లిఫ్టే అవసరం ఉండదు. చాలా మంది ఫాలో గారు. చాలా మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లను మనం మార్చుకుంటే ఆ నడక అనేది వస్తుంది. మనకు టైం లేదు పొద్దున్నే వెళ్ళి ఎక్కడికన్నా బయటకు వెళ్ళి నడిచేదానికి. ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఆఫీస్లో కూడా ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో వాళ్ళు కూడా లంచ్ అవర్ పెట్టింటారు, ఈవినింగ్ ఏదో స్నాక్ అవర్ ఏదో ఉంటుంది. కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే ఒక ఇండోర్గా చిన్న యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ పెట్టగలరు. ఎందుకంటే సెడెంటరీ కూర్చొని చేసే జాబే అది. లేదా ఇంకా వాళ్ళే ఒక ½ అవర్కో 1 అవర్కి ఒకసారి బ్రేక్ తీసుకొని కొంచెం అంత ఆ డిసిప్లిన్ రావాలంటే ఎవరో ఒకరు బాధపడి ఇబ్బంది పడితే తప్ప రాదు. అంతే కదా. డ్యామేజ్ అయిన తర్వాత చాలా మంది రియలైజ్ అవుతారు. డ్యామేజ్ కాకముందు రియలైజ్ అయ్యే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు మన ఈ ప్రయత్నం అంతా ఏంటంటే, ఎక్కువ కూర్చొని పని చేయొద్దండి, పని చేయండి, మధ్యలో బ్రేక్ తీసుకొని ఒక 10 నిమిషాలు నడవండి. అది నడవడం అంటే కింద రోడ్డు మీదకి వెళ్ళి నడవాల్సిన అవసరం లేదు. ఆఫీస్లోనే కారిడార్స్ ఉంటాయి కదా, అవును, కారిడార్స్లో కూడా నడవచ్చు, ఫోన్ మాట్లాడుకుంటూ నడవచ్చు, కూర్చొనే మాట్లాడాల్సిన అవసరం. సో మనం ఆ మైండ్ సెట్లో మనం ఆ డిసిప్లిన్ పెట్టుకొని అవకాశం వచ్చిన దగ్గర దాన్ని వాడుకోవాలి. మనం ఆ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం మస్ట్ ఇప్పుడు ఇవాళ రోజులు కంపల్సరీ. రైట్. అది లేకుంటే తిన్నది అరగదు, మనకు ఆక్సిజనేషన్ అనేది రాదు. క్యాలరీస్ బర్న్ కావాలంటే ఏం చేయాలి? కొంతమంది మనం ఇప్పుడు లోపలికి పోయేది కాదు కదా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు ఉండాలి. ఆ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు డిసిప్లిన్. మనకంతా ఎక్కడవుతుంది, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇన్కమింగ్ ఎక్కువ ఉంటుంది, అవుట్ గోయింగ్ తక్కువ ఉంది. సార్, క్యాన్సర్ కి సంబంధించి ఇన్ఫ్లమేషన్ కి క్యాన్సర్ కి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటే ఎప్పుడు వస్తుంది బాడీలో మనకు? జనరల్ గా అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఎనీ ఇన్ఫెక్షన్ అంటే వాపు, మన నార్మల్ లాంగ్వేజ్ చెప్పాలంటే అది వాపు, ఎర్రదనం అంటాం. ఇన్ఫ్లమేషన్ అనేది ఇన్ఫెక్షన్లో వచ్చేది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్. కానీ సైలెంట్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే, మనం ఏం పని చేయకుండా అలాగే ఉంటే మజిల్స్లో ఏమవుతుందంటే ఆ చెత్త అంతా చేరి, అంటే ఇప్పుడు మనం మజిల్స్ యాక్టివ్గా ఉంటే మజిల్స్ నుంచి వెళ్ళబడినటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా కూడా బ్లడ్లోకి వెళ్ళిపోయి కిడ్నీలోంచి బయటకు వచ్చేస్తాయి.